అందరికీ నమస్కారం. నా అక్కలు, నా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దీపావళి అంటే పురాణాల్లోకి వెళ్తే ఓ కథ. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులు. అందులో హిరణ్యాక్షుడు అనేవాడు భూదేవిని సముద్ర గర్భంలో దాచేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తి ఆ అవతారంలో తన వజ్రదంతంతో హిరణ్యాక్షుణ్ణి చంపేస్తాడు. ఆ సందర్భంగా సముద్ర గర్భంలో ఉన్నటువంటి భూదేవిని పైకి తీసుకొచ్చి రక్షిస్తున్న సందర్భంలో భూదేవికి ఆ వరాహావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. వాడి పేరు నరకుడు. ఆ తర్వాత నరకాసురుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ రాక్షసుడు పుత్రుడు జన్మించినప్పుడే శ్రీ మహావిష్ణువు చెప్తాడు, ఈయన నిషిద్ధ వేళ అసుర సంధ్య వేళ పుట్టాడు కాబట్టి ఒక రాక్షసుడిగా ఇతను తారసపడతాడని చెప్తాడు. ఈ మాట విని భూదేవి చాలా బాధపడి నా కుమారుడికి విష్ణుమూర్తి వల్లే ప్రమాదం జరగొచ్చని గ్రహించి నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టమని కోరుకుంటుంది. ఆ సందర్భంలో నేను నీకు ఈ బిడ్డకు ప్రాణభిక్ష ఇస్తాను, కానీ ఒక్క తల్లి తప్ప ఇంకెవరూ చంపలేరు ఇందని ఇస్తాడు, అభయం ఇస్తాడు. ఈ నరకాసురుడు ఆ తర్వాత విజృంభించి దేవతలపైన, ఇంద్రునిపైన, ఋషులపైన, ప్రజలపైన విలయ తాండవం చేసి ప్రతి ఒక్కరికి కూడా హింసిస్తుంటాడు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ వెళ్ళి విష్ణువుని కోరగా శ్రీ విష్ణువు తన కృష్ణావతారంలో మరి ఈ నరకాసురుడి పైన యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో భాగంగా సత్యాదేవి కూడా పక్కనే ఉంటారు. యుద్ధంలో నరకాసురుడి తాలూకా ఆయుధం శ్రీకృష్ణునికి తగిలి ఆయన మూర్ఛపోయే సందర్భంలో ఆ విషయాన్ని చూసి ఆగ్రహించిన సత్యాదేవి నరకాసురుడి పైన చాలా ఘాటైనటువంటి యుద్ధాన్ని చేయటం జరుగుతుంది. ఆ యుద్ధంలో కొంతసేపటికి మెలకువ వచ్చి శ్రీకృష్ణుని సహకారంతో మరి సత్యాదేవి ఆ నరకాసురుణ్ణి హతమార్చడం జరుగుతుంది. సత్యాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు భూమాత, తల్లి చేతిలోనే మరణించినటువంటి నరకాసురుడు. ఆ రెండవ రోజే ప్రతి ఒక్కళ్ళు దీపాలు వెలిగించుకుని మరి దీపాలతో వెలుగు అనేటటువంటి ఆ శోభను చూస్తారు. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. చీకటి నుంచి వెలుగులోకి దీపం ద్వారా వచ్చినటువంటి ఆ సందర్భమే ఈ దీపావళి. అందుకే అంటాం, ఇక్కడ చీకటి అంటే చెడు, దీపం అంటే మంచి. మరి చీకటిని దీపం ద్వారా ఎలా ఛేదించామో మంచి ద్వారా చెడు పైన విజయం సాధించడం దీపావళి. ఈ సందర్భంగా మరి కృష్ణ పరమాత్మని తలుచుకోవటం, శ్రీ మహావిష్ణువుని తలుచుకోవటం గొప్ప అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుపుకునే ఈ దీపావళి ఈరోజు లక్ష్మీదేవిని ప్రతి ఇంటికి దీపాల ద్వారా ఆహ్వానించి మన పితృదేవతలు పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఘనంగా జరుపుకున్నటువంటి ఈ దీపావళి మరి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ దువ్వాడ శ్రీనివాస్. నమస్కారం.